ఇది ముఖ్యంగా అయితే రైతులకైతే చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే మా ఇంటికి ఉన్న కొబ్బరి చెట్లు ఇలాంటివి కింద పడిపోయి గాలి బాగా అంటే బాగా పెట్టింది. అంతేకాకుండా రాళ్ళు అయితే పడ్డాయి అక్కడక్కడ కొన్ని ఏరియాలల్లో. సరే అని చెప్పేసి అయితే పొలాలకి మక్కకి చూద్దామని చెప్పేసి అయితే బయలుదేరినాం. మేము పొలాల దగ్గర దాకా అయితే వచ్చినాం. పొలాలు అయితే మొత్తం ఈయనే స్టేజ్లు ఉన్నాయి. మొత్తం గొలక బయటకు వెళ్తుంది. కొన్ని ఏరియాలలో అయితే దొడ్డు రాళ్ళు అయితే పడ్డాయి. ఇక్కడైతే మా ఊళ్ళో అయితే రాళ్ళు ఏం పడలేవు. వర్షం అయితే బాగా అంటే బాగా పడ్డది. ఆ వర్షం అయితే ఒక చెట్టు అయితే ఇరిగిపోయింది. వర్షం ఎట్లా అంటే పొలాలలో నీళ్ళు ఆయతట్టు పడ్డది. ఎండాకాలం అయినా కానీ మొత్తం పొలాలలో నీళ్ళు ఆగినాయంటే బాగా అంటే బాగా పడ్డది. సరే అని చెప్పేసి అయితే మా మక్క దగ్గరికి అయితే వచ్చినాం. మా మక్క అయితే ఎక్కువ ఏం పడలేదు. మా పక్క పొంటల్లో అయితే అక్కడక్కడ పడ్డది కొంచెం. చాలా అంటే చాలా బాధాకరమైన వర్షం రైతుకి ఆశనిస్తుంది. కానీ అదే వర్షం కొన్నిసార్లు కష్టాన్ని మిగులుతుంది. 4 నెలల కష్టం ఒక్క రోజులో నాశనం అయిపోతుంది. సరే అని చెప్పేసి అయితే ముంగడికైతే బయలుదేరినాం. చాలా అంటే చాలా రైతులు అయితే మక్క అయితే మొత్తం కింద పడిపోయింది. మీకు ఇప్పుడు ముంగడికైన తర్వాత అయితే వీడియోలో చూపిస్తారు చూడండి ఒకసారి ఏ విధంగా కింద పడ్డదని చెప్పేసి. ఈ లొకేషన్ వచ్చేసి అయితే మన తాళకాడ బొరగుట్ట తోవకైతే పడ్డది మక్కంతా. ఈ కనిపించేది అయితే మా అన్నయ్యలోది. పూర్తిగా కంకులైనాక పడ్డా ఏమనిపించకపోతుండే. కంకులు అయితే పూర్తిగా కాలేవు, లాతగా ఉన్నాయి. ఇక వాటినే అల్లిపోయి ఖరాబ్